హైదరాబాద్ వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం. టిఫిన్ సెంటర్ లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు హోటల్ సిబ్బంది. అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చిన వారంతా కూడా భయంతో ఒక్కసారిగా పరుగులు తీస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. పక్కనే ఉన్న మరొక షాప్ కి కూడా ఆ మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా అంత భారీ పేలుడు జరగడంతో ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ నుంచి పారిపోయారు. అయితే మనం చూడొచ్చు ఒక్కసారి దృశ్యాలు. పెద్ద బాంబు పేలినట్లుగా ఒక్కసారిగా మంటలు బయటికి ఎగిసిపడ్డాయి. ఒక హోటల్, అది చిన్న హోటల్. ఆ హోటల్లో ఉన్న సిలిండర్ పేలి పక్కనున్న షాప్కి కూడా ఆ మంటలు అంటుకోవడంతో ఆ చుట్టుపక్కల ఉన్న జనం, హోటల్ సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఇది ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, ఎవరైనా గాయాల పాలయ్యారా ఏంటి అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మనం చూస్తున్నాం సీసీటీవీ విజువల్. సరిగ్గా సాయంత్రం 5:13 ఒక చిన్న హోటల్లో ఈ సిలిండర్ పేలిపోయింది. ఒక్కసారిగా బాంబు పేలినట్లుగా పెద్ద శబ్దం వచ్చి ఆ మంటలు బయటికి రావడంతో ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పారిపోయారు. ఎవరి వాహనాలను అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన ఘటనని మనం చూస్తున్నాం. చాలా పెద్ద పేలుడు సంభవించింది. ఒక గ్యాస్ సిలిండర్ పేలింది. అక్కడ హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగింది అగ్ని ప్రమాద ఘటన. అదొక టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భయంతో హోటల్ సిబ్బంది, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆ రోడ్లో వెళుతున్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పక్కనే ఉన్న మరొక షాప్ కి కూడా మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్న సీసీటీవీ విజువల్స్ ప్రకారం ఈ రోజు సాయంత్రం వనస్థలిపురంలోని ఆ హోటల్లో 5:13 ఈ గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగింది.